తులసి ఆ, లక్ష్మి, కంగారు పడుతున్నావా? ఆ రోజు శారీ సెలక్షన్కి ఎలా వచ్చావో అలా నిన్ను రప్పిస్తాను. అత్తయ్య, రిస్క్ అవుతుందేమో అత్తయ్య. ప్రతిసారి నేను ఇలా బయటికి రావడం, ఏమాత్రం మా నాన్నకి అనుమానం వచ్చినా చాలా గొడవలు అవుతాయి. లక్ష్మి, భయపడుతూ మనం వెనకడుగు వేస్తే నువ్వు జ్యోతి 7 అడుగులు నడవడం కష్టమవుతుందమ్మా. ధైర్యంగా తెగించాము. మనం అనుకున్నది చెయ్యాలి, చేసి తీరాలి. నువ్వు అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకు. నేను జ్యోతిని పంపిస్తాను. అన్నట్టు మీ అమ్మతో కూడా ఒకసారి మాట్లాడతాను. ఒకసారి మీ అమ్మని పిలు. అలాగే అత్తయ్య, ఎప్పుడో పిలుస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి తలుపు తీ. అమ్మా, వస్తున్నారు అత్తయ్య. అమ్మా, ఏంటే? ఏం కావాలి? ఆకలేస్తోందా? ఆకలి కాదమ్మా, నేను రేపు బయటికి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్ళవేంటే? అత్తయ్య నా పెళ్లి కోసం నగలు చేయిస్తుంది, దానికోసం రమ్మంటుంది. జ్యోతిని పంపిస్తుందంట. ఇదిగో అత్తయ్య లైన్లో ఉంది, మాట్లాడు. తులసి, వదినా, పెళ్లి కోసం నగలు చేయిస్తున్నాం. రేపు ఉదయం 10:30కి ఆచార్య గారి దగ్గరికి లక్ష్మి రావాలి. నేను జ్యోతిని పంపిస్తాను. తులసి, నువ్వు చాలా మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో వీళ్ళిద్దరి పెళ్లి జరిపించాలని చూస్తున్నావు. కానీ ఆ నందిని తమ్ముడితోనే లక్ష్మి పెళ్లి జరగాలని ఆయన ఒకవైపు పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొంచెం భయంగా ఉంది. ఇందాక లక్ష్మి ఇలాగే టెన్షన్ పడుతుంటే నేను ధైర్యం చెప్పాను. నీకు కూడా అదే మాట చెప్తున్నాను వదినా. మనం భయపడాల్సిన అవసరం లేదు. కల్మషం లేకుండా ప్రేమించుకున్న ఇద్దరిని మనం కలపాలి అనుకుంటున్నాం. ఆ దైవానుగ్రహం మనకెప్పుడూ ఉంటుంది. మనం ఈ పెళ్లి తప్పకుండా జరిపిస్తాం వదినా. అలాగే తులసి, మీ అన్నయ్య ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళాక జ్యోతి వస్తే లక్ష్మిని పంపిస్తాను. చాలా సంతోషం వదినా, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, నా మీదున్న ప్రేమతో మా ఇద్దరి ప్రేమని గెలిపించాలని నువ్వెంత కష్టపడుతున్నావో చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. కానీ ఇన్ని టెన్షన్స్ పడటం కంటే లక్ష్మిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చేస్తే సింపుల్గా అయిపోతుంది కదమ్మా. రే జ్యోతి, ఈ తులసి చిన్న కొడుకు పెళ్లి దొంగచాటుగా రిజిస్టర్ మ్యారేజ్ చేయడం ఆ దేవుడికి కూడా నచ్చలేదు. అందుకే ఆ ప్రయత్నాన్ని తప్పించాడు. నీ పెళ్లి నలుగురికి తెలిసేలాగా గర్వంగానే జరగాలని రాసుందనుకుంటా. అందుకే ఇలాంటి అవకాశం వచ్చింది. నీ పెళ్లి సంతోషంగా అందరికీ తెలిసేలాగానే జరిపిస్తాన్రా. ఎలా జరిపిస్తావమ్మా? జరిపిస్తాను. రేపొద్దున్నే పూజుంది, నగలు చేయించాలి. ప్రస్తుతానికి దానికి ప్రిపేర్ అవ్వు, ఓకేనా? రేపొద్దున్న లక్ష్మిని తీసుకురావాలి. అలాగే అమ్మా. సరే. కార్ ఇలా ట్రబుల్ ఇచ్చింది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉంటే పిలవాలి. ఫోన్లో సెర్చ్ చేద్దాం. నీ అబ్బాయి మెకానిక్ సర్వీస్ ఉండొచ్చు. ఆ నంబర్ పని చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో నెంబర్ ఏదైనా దొరుకుతుందేమో ట్రై చేద్దాం. ఈ నెంబర్ ఏమో తీయట్లేదు.
ఇప్పుడు ఏం చేయాలి? ఓ గాడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది ఝాన్సీ? కారు ఆగిపోయిందా? ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు, అది ఆగిపోయింది. నేను మెకానిక్ ని పిలిపించి దీని సంగతి ఏంటో చూసి తీసుకొస్తాను. నువ్వు అర్జెంట్ గా వెళ్లాల్సి ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదులే. దీనికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే. ఇందాక ఫోన్లో నేను ఒక మెకానిక్ నెంబర్ కాల్ చేస్తే పని చేయలేదు. వేరేదైనా నంబర్ దొరుకుతుందేమో, నువ్వు ట్రై చేయి. దీనికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన కార్ మెకానిక్ ఉన్నాడు, అతన్ని పిలుస్తాను. 10 minutesలో వచ్చేస్తాడు. అన్నీ ఫోన్లో సెర్చ్ చేస్తే దొరకవు, కొన్ని అవైలబుల్లో అలా పెట్టుకోవాలి. మెకానిక్ వస్తా అన్నాడు, కార్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్. పరాయి దానిలో నాకు థ్యాంక్స్ చెప్తావేంటి? అయ్యో, అలవాట్లో అలా చెప్పేశాను. దానికి నువ్వు అంత హట్టవలసిన అవసరం లేదు కదా. హర్ట్ చేయడం నీకు బాగా అలవాటు కదా. నేను నిన్నెప్పుడు హర్ట్ చేశాను? మన పెళ్ళైన మొదటి రోజు నుంచి చేస్తూనే ఉన్నావు కదా. నీకు గుర్తుందా, మన పరిచయం ఇలాగే రోడ్డు మీద జరిగింది. నీ స్కూటీ ఆగిపోతే నువ్వు ఇలాగే నిలబడ్డావు. నాకు అస్సలు గుర్తులేదు. లైఫ్లో కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అలా గుర్తుండిపోతాయి. స్వీట్ మెమరీస్గా ఎప్పటికీ అలా ఉండిపోతాయి. మన ఇద్దరి విషయంలో మనం ప్రేమించుకున్న కొన్ని రోజులు మాత్రమే స్వీట్ మెమరీస్. పెళ్లి తర్వాత అన్ని బ్యాడ్ మెమరీసే. నాన్న, అక్క, బాబా అక్కడున్నారు. ఇక్కడెందుకు ఆగారు? వెళ్ళి మాట్లాడదాం. కార్ సైడ్కి పార్క్ చేస్తాను. మెమరీస్ ఏంటి? మన పెళ్ళయిందన్న మాటే కానీ మన జీవితాల్లో ఒక ముద్దు ఒక ముచ్చట ఏమైనా ఉన్నాయా? ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ పెళ్లికి అర్థం ఉంటుంది. నేను నిన్ను ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుందామన్నా నువ్వు నన్ను దూరం పెట్టేస్తున్నావు. ఏదైనా అంటే మా అమ్మ నిన్ను మోసం చేసి నాకిచ్చి పెళ్లి చేసింది అంటావు. మా అమ్మ తప్పేనని నేను ఒప్పుకుంటే అప్పుడు నిన్ను భర్తగా చూస్తానంటావు. ఇది నీకేమైనా కన్వీనియన్స్గా అనిపిస్తుందా? ఈశ్వర్, మీ అమ్మ నా విషయంలో తప్పు చేసినట్టే అది నేను ఎప్పటికీ క్షమించలేను. అలా క్షమించాలి అంటే
మీ అమ్మని నువ్వు నెత్తిన పెట్టుకుని మాట్లాడడం ఆపేయాలి. నా విషయంలో మీ అమ్మ మోసం చేసిందని నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళి వేరే కాపురం పెట్టి సంతోషంగా ఉంటాం. నేను మా అమ్మను వదిలి నా కుటుంబాన్ని వదిలి రాలేనని తెలిసి కూడా వేరు కాపురం గురించి ప్రస్తావిస్తున్నావంటే నువ్వు నన్ను ఇంకేం అర్థం చేసుకున్నట్టు? మా అమ్మ తప్పేమీ లేదని నువ్వు మా అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిన రోజే నేను మన ఇద్దరి కాపురం గురించి ఆలోచిస్తాను. What? నేను మీ అమ్మ కాళ్ళు పట్టుకోవడమా? నెవర్. అయితే ఇలానే ఉందాం. కాసేపట్లో మెకానిక్ వస్తాడు, కార్ రిపేర్ చేయించుకుని వెళ్ళు. బాయ్. ఝాన్సీ, నాన్నా, ఏంటే మీ ఇద్దరి మధ్యలో ఆ యుద్ధం ఏంటి? అంతా వినే అడుగుతున్నావా లేకపోతే అనుమానంతో అడుగుతున్నావా? అంతా వినే అడుగుతున్నాను. నిన్ను ఎంతో ప్రేమించే ఈశ్వర్ని నువ్వు వింతేనా అర్థం చేసుకుంది? తులసి మీద నీకున్న కోపంతో చేతులారా నీ కాపురం నువ్వే పాడు చేసుకోవాలని చూస్తున్నావా? చాలా తప్పమ్మా. డాడీ, ఆ తులసి నన్ను చీట్ చేసి కోడల్ని చేసుకుంది. అది నేను క్షమించలేను. నువ్వన్నట్టు తులసి మోసం చేసిందనే అనుకుందాం. మరి ఈశ్వర్ ఏం తప్పు చేశాడని తనను బాధ పెడుతున్నావు? అమ్మా, ఇలా రోడ్డు మీద నాకు ఇప్పుడు ఈ క్లాస్ అవసరమా? నా కాపురం నేను చూసుకుంటాను, వదిలేయండి. మీరెక్కడికో బయలుదేరారు కదా, బయలుదేరండి. హాయ్ ఝాన్సీ. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నానులేమ్మా. అదేంటి అంకుల్ అంత డిసప్పాయింట్ గా చెప్తున్నారు? మీరేదో అనుకోకుండా కలిసినట్టున్నారు. దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు. డిస్టర్బ్ చేశానా? ఐఎమ్ సారీ ఝాన్సీ. నందిని, నన్ను నువ్వేం డిస్టర్బ్ చేయలేదు. మా మమ్మీ డాడీ చేస్తున్నారు. ఏమైంది ఝాన్సీ? నేను తర్వాత చెప్తానులే. మరీ అంత పర్సనల్ విషయం అయితే చెప్పమని నేను ఫోర్స్ చేయను. పర్సనల్ అంటే నీతో చెప్పుకోలేనంత సీక్రెట్ ఏం కాదు. అయితే ఇలారా నందిని, అంకుల్, ఝాన్సీ నన్ను ఒక ఫ్రెండ్గా అడ్వైస్ అడుగుతుంది. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు రా ఝాన్సీ. ఏమైంది ఝాన్సీ? నా పంతం కోపం తులసి మీద అని నీకు తెలుసు కదా నందిని. ఆ ఇంట్లో ఒక్క తులసితోనే ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది. ఫర్ ఎవర్ అది కొనసాగేలాగే ఉంది. ఈ విషయంలో నువ్వు నేను ఫ్రెండ్స్ కదా. నీ పంతం ఆ తులసితోనే, నా పంతం ఆ తులసితోనే. ఆ తులసి వల్ల వచ్చిన కొత్త ఇష్యూ ఏంటో చెప్పు. ఆ తులసి వల్ల నాకు ఈశ్వర్కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి ఝాన్సీ నువ్వనేది? అవును నందిని, నీకు ఈ విషయం నేనెప్పుడూ చెప్పలేదు. నా విషయంలో ఆ తులసి చీట్ చేసి నన్ను ఈశ్వర్ పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టింది. ఈ విషయం ఈశ్వర్ అస్సలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అమ్మ తప్పేం లేదని నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఈ విషయంలోనే మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరీ అంత మాట వినకపోతే ఒక అస్త్రం ప్రయోగించు. ఏంటది? నీకు నాకు అస్సలు అండర్స్టాండింగ్ కుదరదు, గొడవలు లేకుండా విడాకులు తీసుకుందామని చెప్పు. ఆ తులసి ఎలా తగ్గుతుందో చూడు. అమ్మ కంగారు చూడలేక ఈశ్వర్ నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. నువ్వు ఇచ్చిన ఐడియా ఏదో బానే ఉంది.
సందర్భం చూసి వర్కౌట్ అయ్యేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఝాన్సీ. నీకేదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫ్రెండ్ గా నువ్వు నన్ను సజెషన్స్ అడగొచ్చు. మనమేం సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నామో అని మీ అమ్మ నాన్న కంగారు పడుతుంటారు. పద. ఝాన్సీ, నా కార్లో వస్తావా? డ్రాప్ చేస్తాను. ఓకే, చెప్పేసి వస్తాను. నేను తర్వాత మాట్లాడతాను. నేను నందినితో వెళ్తున్నాను. బాయ్. ఝాన్సీ, సుమిత్ర, దీని విషయం వెంటనే తులసితో మాట్లాడాలి. అలాగేనండి. పద. హలో తులసి. వదినా, లక్ష్మి కోసం జ్యోతిని పంపించాను. జ్యోతి మీ ఇంటి ముందే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోపలికి రావచ్చా? లక్ష్మిని పంపిస్తావా? లక్ష్మిని పంపించాలని రెడీ అవ్వమని చెప్పాను తులసి. నువ్వు చెప్పిన టైం నాకు గుర్తుంది. కానీ ఆఫీస్కి వెళ్లాల్సిన ఆయన ఇంకా హాల్లోనే కూర్చొని ఉన్నారు. ఏవో లెక్కలు వేసుకుంటున్నారు. ఆయన బయటికి వెళితే తప్ప లక్ష్మిని బయటికి పంపించలేను కదా. ఇప్పుడెలా తులసి? కాసేపు అయ్యాక వెళ్తాడేమో. వెళ్ళాకే పంపించొద్దునా? కానీ ముహూర్తం టైంకి లక్ష్మి వస్తే బాగుంటుంది. నీ ఆలోచన ఏంటో, మంచి మనసుతో నువ్వు చేస్తున్న పూజ ఏంటో నాకు అర్థమైంది. కరెక్ట్ టైంకి పంపించాలని ఉంది. అలాగే పంపిస్తాను తులసి. అలాగే వదినా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్నట్టు జ్యోతి బయటే ఉన్నాడు. నువ్వు నాకు ఫోన్ చేయగానే జ్యోతిని ఇంటి లోపలికి పంపిస్తాను. అలాగే తులసి. ఇంకా ఫోన్ చేయలేదేంటి? అంటే మావయ్య ఇంకా లోపలే ఉన్నారు. మావయ్య బయటికి వెళ్ళాకే నేను లోపలికి వెళ్ళాలన్నమాట. వసంత, ఏంటండి? ఏంటి ఏం చేస్తున్నావు? అది లక్ష్మికి టిఫిన్ తీసుకెళ్తున్నానండి. అంతలా కంగారు పడుతున్నావు ఏంటి? మీరు అలా గట్టిగా అరిస్తే కంగారు పడకుండా ఉంటానా? నీకు ప్రతి దానికి కంగారే. ఈ మధ్య బాగా కంగారు పడుతున్నావు. వెళ్ళు వెళ్ళు. లక్ష్మి, టిఫిన్. నాకిప్పుడేం వద్దమ్మా. చూడు, నీకేం టిఫిన్ ఇవ్వడానికి రాలేదే. టిఫిన్ వంకతో నీతో మాట్లాడడానికి వచ్చాను. మీ అత్తయ్య ఫోన్ చేసింది. ఇప్పుడు నువ్వు ఆచార్య గారి ఇంటికి వెళ్ళాలి కదా, టైం కూడా అవుతోంది.
మీ నాన్నేమో హాల్లోనే ఉన్నారు. ఆఫీస్కి వెళ్తారేమోనని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏవో లెక్కలు వేసుకుంటూ హాల్లోనే కూర్చుని ఉన్నారు. మరిప్పుడు ఏం చేయాలి? టైం అయిపోతోంది. ఇంటి బయటేమో జ్యోతి ఎదురు చూస్తున్నాడు. ఒక కిస్సే కదా అడుగుతున్నాను, ఇచ్చేసి. ఇంతకీ లక్ష్మి ఎక్కడుందండి? రూమ్ లో ఉంది బాబు. అయితే నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. పై రూమే, వెళ్ళు బాబు. సరి సరి